హాయ్ ఫ్రెండ్స్, రెడీమేడ్ టాప్కి హ్యాండ్స్ కుట్టాలంటే ఫస్ట్ షేప్ డ్రా చేయాలి కదా. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా. దాని కొంచెం సింపుల్గా ఏం లేదండి, హ్యాండ్స్ని ఇలాగా ఫోల్డింగ్ చేసిన తర్వాత లెంత్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కస్టమర్కి ఇక్కడ లెంత్ మొత్తం పెట్టమన్నారు. సో ఇక్కడ 5 ఇంచులు వచ్చింది. ఇక్కడ డౌన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే కరెక్ట్గా దాన్ని సగానికి టేప్ని ఫోల్డ్ చేయాలి. 5 ఇంచులు పొడవు అంటే ఇందులో సగం ఏంటి 2.5. సో 2.5 తీసేసుకొని స్టార్టింగ్ దగ్గర నుంచి 1.5 మార్క్ వేసుకొని అక్కడ నుంచి షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ కింద వైపున డబుల్ ఫోల్డ్ ఇచ్చి కుట్టేసుకోవాలండి. కోర్ ఉంటే మాత్రం సింగిల్ ఫోల్డింగ్ సరిపోతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్న తర్వాత దీన్ని కరెక్ట్గా మనము డ్రెస్కి లోపల వైపు నుంచి కుట్టుకోవాలి. కొంతమంది పైనుంచి కుట్టేస్తారు బ్లౌజ్ కుట్టినట్టు, అలా వేయకూడదండి. ఇలా లోపల నుంచి రావాలి. దాని కొంచెం సింపుల్గా ఏం చేయాలంటే షోల్డర్ దగ్గర మార్క్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు చూసి పెట్టుకోవాలి. ఇక్కడ మీకు చేతుల పైన ఎల్లో కలర్ మార్క్ అనిపిస్తుంది. ఆ ఎల్లో కలర్ మార్క్ ఇక్కడ డ్రెస్లో వచ్చిన రెడ్ మార్క్, ఇవి రెండు కలిపి కుట్టుబడేటట్టు సెట్ చేసుకోవాలండి. ఇలాగ 2 కుట్లు అయితే వేసేసుకోవాలి. అంతే, కుట్టడం చాలా ఈజీ. ఫుల్ వీడియో కావాలంటే చూడండి, ఇంకా క్లియర్గా అయితే చెప్పాను. ఇలా కనుక కుడితే ఎన్ని ఉతుకులైనా సరే అండి, అసలు కుట్టు అనేది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.